సరే ఇప్పుడు చంద్ర రియల్ రూపం తెద్దామా ఒకసారి? అంజలి చాలా మందిని ఇంటర్వ్యూ చేసింది కాబట్టి చంద్ర వచ్చి అంజలిని ఇంటర్వ్యూ చేస్తే బాగున్నా బాబుజీ శనార్థులు అమ్మా ఓ అమ్మ శుద్ధం మందిని ఇంటర్వ్యూలు చెయ్యవేమో నీ పాడుగాను ఏం చేస్తావు ఇంట్లో వంటగింట చేస్తావా మీ ఆయనకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరికీ మనం షాయిగా పోయాలంటే నువ్వే కాసిపోతావా లేకుంటే వీళ్ళు పనులు తీసుకొచ్చిపోతారా? లేదు నేనే. ఈడ ఆఫీస్ లో పోయి పెట్టుకున్నావు? లేదు. మరి నువ్వే వస్తా అంటున్నావు, నువ్వే వస్తా అంటే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి అంత షాయి పోతాడు అంత నీ పని అనుకుంటున్నా. అదే కదా. లేదు. ఉమెన్స్ డే రోజు షాయిగా ఏం చెయ్యకు, మీ ఆయనకి చెప్పు, అందులో స్విగ్గు బొగ్గు ఉంటది కదా అందులో ఆర్డర్ చేయించుకొని తినుండి గమ్మున. అంతే కదా. అంజలక్క వాళ్ళ బావ నువ్వు ఆడు, నువ్వు మంచిగా చూసుకోమా అంజలి. చిన్న పని చేస్తలేదు, మస్తు కష్టపడుతుంది, మస్తు మందిని ఇంటర్వ్యూలు చేస్తున్నది, బాగా బయట తిరుగుతున్నది. నువ్వేం పీకిరి పడకు, ఇంటికాడికి వచ్చినాక నీకు పడిపెడుతుంది పాటు బట్టలు గిట్టలు అన్ని ఉతికి ఎండేస్తుంది. ఏం పీకిరి పడకు. నీకు కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అంజలి. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. బా అసలు ఇది కదా మసాలా అంటే, ఇది సో నైస్. ఆ ఫ్లో అది, దాన్ని మనము చేసి 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 అనడం కన్నా కూడా నెక్స్ట్ ఏం మాట్లాడలే అనేది బ్రెయిన్ లో తిరుగుతూ ఉండాలి. అవును అవును. వాట్ ఐఎమ్ టాకింగ్ అండ్ వెనకాల నుండి వాట్ నెక్స్ట్ ఏంటి, వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్, వాట్ షుడ్ ఐ సే నెక్స్ట్ అనేది బ్రెయిన్ లో రన్నింగ్ రేస్ అలా పరిగెడుతుంటేనే ఆ చంద్ర వస్తుంది. లేకుంటే సడన్ గా మళ్ళీ నాకు బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ ఆలోచన మళ్ళీ నార్మల్ తెలుగులోకి వచ్చేయడం, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఒకసారి అది పరకాయ ప్రవేశం చేసేయాల్సింది అందులోకి. కరెక్ట్. కానీ ఈరోజు ఇంత మంచి కాన్వర్జేషన్, ఎప్పుడు చాలా సీరియస్ ఇంటర్వ్యూలు చేసి సరదాగా ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలి, ప్లెజెంట్ గా ఉండే ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది. అలాంటి ఒక హాయిగా ఉండే మంచి కాఫీ లాంటి ఒక మంచి ఇంటర్వ్యూ ఈ రోజు మీతో చేయడం జరిగింది. చాయ్లో బిస్కెట్లు తినాలని కోరిక ఉండేది. డాడీ అసలు ఒప్పుకునేవారు కాదు. ఎప్పుడన్నా తెలియకుండా మా అమ్మ చాయ్లో ఇలా ముంచుకొని తినేవాళ్ళం. సో డాడీ లేరు కానీ అమ్మ ఉంది. కొంచెం హెల్దీగా లేరు ఇప్పుడు, కొంచెం డయాబెటిక్, తను హార్ట్ ప్రాబ్లం అలా ఉన్నారు. బట్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంజలి. అంటే నాకు ఇలా కష్టాల కడలిలోంచి వచ్చిన వాళ్ళకన్నా కూడా మనం ఏంటంటే, మా ఫాదర్ ఎడ్యుకేటెడ్, మా నాన్న టీచర్, మా అమ్మ క్రాఫ్ట్ టీచర్, మామూలుగా ఇలా టైలరింగ్ టీచర్ ఉంటారు కదా, అమ్మ టైలరింగ్ టీచర్. వీళ్ళు ఇలా ఉండి పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలా తీసుకువచ్చేయడం అనేది నిజంగా గ్రేట్. ఏదైనా కూడా ఇది నా గెలుపు అనో నా అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవ్వను. నేను ఏది చేసినా మా ఫాదర్ ఆశయం, మా డాడీ స్వెట్ నా మీద పెట్టిన డబ్బు మొత్తం, నా డాన్స్కి కానీ నా థియేటర్ చదువుకి కానీ నేను ఏది చదువుకున్నా మా నాన్న డబ్బులు మొత్తం. ఈరోజు నేను ఏం సంపాదించినా అదంతా మా నాన్నది కదా. సో నాకు నాన్న అలా లేకపోయి ఉంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు. నాన్న ఈ ఫీల్డ్లో లేకపోయి ఉంటే ఈరోజు సుజాత డాన్సర్ గాను, సింగర్ గాను, ఫోక్ పాడడంలోనూ, ఫోక్ చదవడంలోనూ ఎక్కడా ఉండేది కాదు. ఎక్కడో శుభ్రంగా పెళ్లి చేసుకుని శుభకలాగా ఉండేదాన్ని లోపల. అలా రియల్లీ రియల్లీ సుజాత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. ఎక్కువ ఇబ్బంది పెడితే మాత్రం ఈసారి క్షమించేసే. అట్లాంటిది ఏం లేదు, హ్యాపీ నిజంగా. అంటే నేను కూడా ఇప్పటి వరకు ఇంటర్వ్యూ అంటే కొంచెం బెరుకుగా ఉండేది. ఎందుకంటే అంజలి, మనం ఏదైనా మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ చేసేస్తాం. అవునవును, థంబ్నెయిల్స్ రకరకాలుగా పెట్టి నేను ఏం చేసినా ఇదంతా మా నాన్న స్వెట్, మా నాన్న కష్టం, మా నాన్న డబ్బు అన్నాను అనుకో, పక్కన నేను రాస్తాను. ఇప్పుడు కంటెంట్కి నేను నేమనిస్తాను, ఏది చేసినా మా నాన్నదే, నా మొగుడిదేం లేదంటున్న చంద్రబాబు వేసుకుంటే. అలాగే ఉన్నాయి పరిస్థితులు. అమ్మా నా ప్రోగ్రామ్ కలా ఉండదు. నేను ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఐ నో. హ్యాపీ ఉమెన్స్ డే, లవ్ యూ ఆల్. మీరందరూ బ్లెస్ చేస్తేనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. మీరందరూ టీవీలో నన్ను చూస్తేనే, ఫోన్లలో నన్ను చూస్తేనే ఇక్కడున్నా. మీ ప్రేమ ఎప్పుడు ఇట్లనే ఉండాలా ప్లీజ్. నన్ను బ్లెస్ చేస్తూనే ఉండండి. మీరందరూ బ్లెస్ చేస్తే నన్ను దేవుడు ఆటోమేటిక్గా బ్లెస్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. నువ్వు నాకు వెనకటి పరిచయం, జీ నుండి పరిచయం లేకపోతే ఈరోజు నేను ఇంత ఫ్రీగా ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదు. చాలా డీసెంట్గా ఇలా కూర్చుని కాలు మీద కాలు వేసుకొని కూర్చుని. అంటే మేము యాక్చువల్గా మాది సంగారెడ్డి. నేను పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వచ్చేసాక అని ఇలా మాట్లాడేదాన్ని. అంజలి కాబట్టి ఇలా కూర్చున్నాను ఫ్రీగా. సో స్వీట్ ఆఫ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.